మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంపై శ్రీకాకుళం పోలీసులు కేసు నమోదు చేశారు. 4 కోట్ల విలువైన భూమిని నకిలీ పత్రాలతో దక్కించుకునేందుకు కుట్ర చేశారనే ఆరోపణలపై మొత్తం 13 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేశారు. తమ్మినేని సీతారాం సతీమణి కుమారుడు చిరంజీవి నాగ్తో పాటు సబ్ రిజిస్ట్రార్ అరుణపై కూడా కేసు నమోదైంది. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎస్పీ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్లు అందిస్తారు. ఈశ్వర్, వైసీపీ నేత ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీతారాంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేశారు. అంటే సీతారాం, ఆయన సతీమణి వాణి, వారి కుమారుడు చిరంజీవి నాగుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. అంటే సత్యసాయి నగర్ లో 4 కోట్ల విలువైన భూమిని సీతారాం కుటుంబం నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకుందంటూ ఈ నెల జూలై 15వ తేదీన పోలీసులకు ఒక ఫిర్యాదు అందింది. అయితే బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులోని ఇప్పటి వరకు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ప్రాంతంలో గతంలో సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహించిన అరుణపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ కుటుంబం రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమి యజమాని గోవిందరాజులు, అతడి పేరట 900 గజాల స్థలం ఉంది. అయితే ఆయన బతికుండగానే మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి ఆమ్దాల వలసలో ఈ భూమిని తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో గోవిందరాజులు అల్లుడు కనకలింగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే ఈ తమ్మినేని సీతారాం ఫ్యామిలీపై కేసు నమోదైంది. థ్యాంక్ యూ ఈశ్వర్. అందరికీ నమస్కారం. మనకిది శ్రీకాకుళం టౌన్లో అంటే బలగ ఏరియాలో ఒక ల్యాండ్ ఇష్యూకి సంబంధించి అక్కడ జరిగిన ఒక ఫ్రాడ్ అంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి దానికి రిజిస్ట్రేషన్ చేయడం, దానికి సంబంధించిన కేసుకి సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈ ల్యాండ్ సైట్ వచ్చి మనకి చాపరం దగ్గర బలగ లిమిట్స్లో దీని వర్త్ ఒక 3 నుంచి 4 crores ఉంటుంది మనకి మార్కెట్ వాల్యూ. సో ఇది 35/13. ఇందులో ఉన్న సర్వే నెంబర్లో ప్లాట్ నెంబర్స్ 84, 85, 86. ఇది ఒక 900 square feet ల్యాండ్ సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ని 1988 తర్వాత 1992లో ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 92లో దీనిని అందవరపు గోవిందరాజుల దగ్గర నుంచి ఒక పర్సన్ పర్చేజ్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో వాళ్ళ ఫాదర్ దీన్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. బట్ వీళ్ళు ఏంటంటే ఉద్యోగరీత్యా వీళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయి ఉంటారు, ఇక్కడ లేరు. సో అప్పటి నుంచి ఆ సైట్ ఖాళీగా ఉండడంతో ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే దాన్ని అందవరపు గోవిందరాజుల యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసినట్లు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేశారు. సో ఇందులో ఫ్రాడ్ ఏంటంటే ఈ అందవరపు గోవిందరాజులు ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నాడు. బట్ వీళ్ళు ఏం చేశారంటే అతను చనిపోయినట్లు ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ ఒకటి తీసుకున్నారు. అంటే అతను చనిపోయాడని చెప్పేసి ఒక సర్టిఫికేట్ తీసుకొని అదే సర్టిఫికేట్ పైన ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా ఒకటి తీసుకున్నారు. ఏంటంటే అందవరపు గోవిందరాజులకి ఒక్కరే డాటర్ ఉన్నారు, ఆవిడ పేరు అందవరపు రజని అని చెప్పి ఒక ఫ్యామిలీ హైర్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. బట్ యాక్చువల్గా మన ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే అందవరపు గోవిందరాజుల పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నారు. అతనికి 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి ఉన్నారు. సో బట్ వీళ్ళు ఈ 2 కూడా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఈ డాక్యుమెంట్ బేసిస్ తోటి రజని, యాక్చువల్గా వాళ్ళ ఇంటి పేరు అడపాల రజని, బట్ మనకి ఆధార్ కార్డులో రజని అని రాపించుకొని ఈ రజని అన్న వ్యక్తే అందవరపు అందరికీ నమస్కారం. మనకిది శ్రీకాకుళం టౌన్లో అంటే బలగ ఏరియాలో ఒక ల్యాండ్ ఇష్యూకి సంబంధించి అక్కడ జరిగిన ఒక ఫ్రాడ్ అంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి దానికి రిజిస్ట్రేషన్ చేయడం, దానికి